అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను పెంచి బాదుడే బాదుడు. చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర ఏంటది ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర మెడల్ ధరలు పెంచి ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు. ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవునా కాదా తల్లి? అవునా కాదా? ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడున్న మహిళలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచించండి. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. చంద్రన్న బీమా తీసుకొచ్చాడు. పెళ్లి కానుక ఇచ్చాడు. పండుగ వస్తే పండుగ కానుకలు ఇచ్చారు. పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే విదేశీ విద్య తీసుకొచ్చాడు. స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయినా ఏం జరిగింది? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, నిరుపేదలు కట్టాల్సిన ఇల్లు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కట్ చేసింది. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి మీ కష్టాలు చూశాం. మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేయబోతున్నాం. రెండో హామీ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది.